రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి ఇంట్లో ఇప్పుడు ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. అసలు ఇప్పుడు ఎందుకు సోదాలు చేస్తున్నారు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, వివేక హత్య కేసులో అంటే మనీ లాండరింగ్ ఇన్వాల్వ్మెంట్ ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అందుకే అవినాష్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారని కూడా చెప్తున్నారు. ఎందుకు ఇప్పుడు సోదాలు నిర్వహిస్తున్నారు, మరి ఏం బయటపడ్డాయి, దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి సార్? అవినాష్ రెడ్డి ముద్దాయిల్లో ఒకడు. 8 మంది ముద్దాయిలు ఉన్నారు వివేకానంద రెడ్డి హత్య కేసులో. నేను చాలా కొన్ని వందల వీడియోలు చేశాను దీని మీద. ఈ 7 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు సడన్గా ఈడీ ఎంటర్ అయింది ఈ కేసులోకి. సో ఈడీ ఎంటర్ అయ్యి ఈసీఐఆర్ అంటారు. మామూలుగా మనం క్రైము ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ అంటారు. ఈడీ పెట్టేదాన్నేమో ఈసీఐఆర్ అంటారు. ఈసీఐఆర్ అంటే ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు. సో ఈసీఐఆర్ ఆగస్టులో నమోదు చేశారు. ఇటీవల నమోదు చేసి ఈరోజు మార్నింగ్ దాదాపు హైదరాబాదు, తర్వాత కడప జిల్లా, ఈ అన్ని చోట్ల అవినాష్ రెడ్డికి సంబంధించిన ఆస్తులు, ఆఫీసులు, అట్లాగే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ముద్దాయిలకు సంబంధించిన ఇండ్లు, మొత్తం 10 ప్లేసుల మీద ఏకకాలంలో ఈడీ రైడ్స్ చేసింది. ఇది ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. ఈ కేసులో ఇప్పటి వరకు ఈడీ ఎంటర్ కాలేదు. ఓన్లీ సిబిఐ మాత్రమే చేస్తుంది. ఎందుకంటే సిబిఐ ఎప్పటి నుంచో దీంట్లో 2020 మార్చిలో సిబిఐకి హైకోర్టు అప్పగించింది. అప్పటి నుంచి కూడా సిబిఐ ఈ కేసులో ఉంది. ఫైనల్గా సిబిఐ మొన్న ఆగస్టు నాటికి ఫైనల్ రిపోర్ట్ కూడా సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసి, అంటే ఇక్కడ సబ్మిట్ చేసింది. దీన్ని సుప్రీంకోర్టు కూడా గైడ్ చేస్తుంది. సిబిఐ కోర్టు ఇక్కడ చూస్తుంది. దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ ఈయనకి ముందస్తు బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పుడు 10 ప్లేసుల్లో అవినాష్ రెడ్డి కోకాపేటలో ఓపెన్ స్కై విల్లా, పులివెందుల్లో కార్యాలయాలు, ఆయన నివాసం, అలాగే వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి బాకరాపురం, తర్వాత దీంట్లో ఉన్న A1, A2, A3, A4, A5, A6, A7, A8 మొత్తం 8 మంది ముద్దాయిలు ఉన్నారు. 8 మంది ముద్దాయిల ఇండ్ల మీద, ఆఫీసుల మీద ఈడీ రైడ్ చేసిందనమాట. అందులో మనకి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఉన్నాడు, వీళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి ఉన్నాడు, యాదాటి సునీల్ ఉన్నాడు, షేక్ దస్తగిరి ఉన్నాడు, ఉమాశంకర్ రెడ్డి ఉన్నాడు, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, మొత్తం గంగిరెడ్డి ఇంకెట్లాగూ ఆయన ఏమన్నగా ఉన్నాడు. వీళ్ళ అందరిలో తీసుకొని కీలకమైన పత్రాలని స్వాధీనం చేసుకున్నారు. దీన్ని వీళ్ళు పిఎంఎల్ఏ చట్టం కింద ఇవన్నీ చేశారు. పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అంటారు. దీని కింద వీళ్ళు చేశారనమాట. అంటే ఇది మామూలుగా జరిగే కేసే. ఇది జనరల్గా ఏం జరుగుతుందంటే ప్రొసీడింగ్స్ ఆఫ్ క్రైమ్ అంటారు. అంటే ఒక క్రైమ్లో మనీ ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ మనీ అక్రమంగా సంపాదించినట్టుగా వాళ్ళ దృష్టికి వస్తే ఈడీ అప్పుడు ఎంటర్ అవుతుంది. ఈడీ పని ఏంటంటే అక్రమ సంపాదన, అంటే మనీ లాండరింగ్. పిఎంఎల్ఏ అంటే అర్థం ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. మనీ లాండరింగ్ అంటే ఏంటి, దాంట్లోనే అర్థం ఉంది. లాండరింగ్ అంటే క్లీనింగ్, డర్టీ మనీని క్లీన్ మనీగా మార్చే ప్రాసెస్ని మనీ లాండరింగ్ అంటారు. ఈ మనీ లాండరింగ్ అనేది అంటే ట్యాక్స్ కట్టకుండా నువ్వు డబ్బుల్ని బ్లాక్ మనీ పెట్టుకొని బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునే క్రమాన్ని మనీ లాండరింగ్ అంటారు. ఇది రకరకాలుగా చేస్తారు, నేను చాలాసార్లు చెప్పాను. ఇలాంటివి జరిగినాయని ఈడీ దృష్టికి వచ్చినప్పుడు ఈడీ ఎంటర్ అవుతుంది. జనరల్గా జరిగే ప్రాసెస్ ఇది. కాకపోతే ఇప్పుడు అందరికీ అనుమానం ఏంటంటే ఇది ఎప్పుడో 2019 మార్చి 15వ తేదీన ఆయన చంపారు. ఇప్పటి వరకు ఈడీ ఎందుకు ఎంటర్ కాలేదు, ఇప్పుడు ఎందుకు ఎంటర్ అయింది? ఎందుకంటే 7 ఏళ్ళు అయిపోయినాయి, అనేక ఛార్జ్ షీట్లు వేశారు. అప్పుడెంతో తెలీదు. దీంట్లో ముందు నుంచి చెప్తున్నారుగా, క్యాష్ 5 కోట్ల వరకు మాట్లాడుకున్నారు, దస్తగిరికి 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పి డబ్బులు ఇచ్చారు అని మాట్లాడుకున్నప్పుడు ఈడీ, సిబిఐ కూడా అవన్నీ ఛార్జ్ షీట్లలో ఎన్నోసార్లు చెప్పింది కదా, అప్పుడెందుకు ఈడీ ఎంటర్ అవ్వలేదు అనేది బిగ్ క్వశ్చన్. మామూలుగా మనకి ఈ మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈడీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, ఈడీ మీద, సిబిఐ మీద. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడే ఈడీలు ఎంటర్ అవుతుంటారు. ముఖ్యంగా ఎలక్షన్ ముందు ఈడీలు ఎక్కువ ఎంటర్ అవుతాయి. ఎందుకంటే ఫండింగ్ని కట్ చేయడం కోసం, ప్రత్యర్థి రాజకీయ పార్టీల ఫండర్స్ని, కొంతమంది ఫండర్స్ ఉంటారు, వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద ఈడీలు, సిబిఐ దాడులు, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అప్పుడే జరుగుతుంటాయి. ఎందుకంటే అవన్నీ జరిగితే స్తంభింపజేస్తారు, వాళ్ళు ఇంక డబ్బులు పంచలేరు.
అది ముందు నుంచి బీజేపీ చేస్తున్న ఎత్తుగడల్లో అదొకటి అనమాట. కానీ ఇప్పుడు మామూలుగా మనకి ఇప్పటి వరకు ఏంటంటే ఇది సిబిఐ కానీ ఈడీ కానీ అమిత్ షా కింద ఉంటాయి, ఫైనల్గా మోడీ కంట్రోల్ ఉంటాయి. మరి ఎందుకు జగన్ని యాడ్ చేయాలి, భారతిరెడ్డిని యాడ్ చేయాలని సునీత ఫైట్ చేస్తూనే ఉంది, ఇంకా కూడా చేస్తుంది. సుప్రీంకోర్టులో ఆ మధ్య కూడా ఆమె పిటిషన్ వేసింది వీళ్ళని ఇంకా చేయాలని, కానీ ఇంకా అవసరం లేదని సిబిఐ చెప్పింది. ఒకవేళ కోర్టు ఆదేశిస్తే మేము ఫర్దర్గా మళ్ళీ ఎంక్వైరీ చేస్తాము అని చెప్పి సిబిఐ చేసింది. మామూలుగా మనకి విచిత్రం ఏంటంటే అదొక హత్య కేసు అంతే. సింపుల్గా హత్య ఎవరెవరు చేశారో కూడా దస్తగిరి చెప్పాడు. ఆల్రెడీ 8 మంది మీద పెట్టారు. 7 ఏళ్ళైనా హత్య కేసు తేలకపోతే ఇంకెప్పుడు తేలుతుంది? 7 ఏళ్ళు అయింది, ఇప్పటికి ఇంకా ట్రయల్ స్టార్ట్ కాలే. ట్రయల్ స్టార్ట్ అయ్యేటప్పుడు కేసు ముందుకెళ్ళేది ఎప్పుడు అంటే అది ముందు నుంచి కూడా ఒక రాజకీయ అవసరాల కోసం ఆ కేసుని ఇటు వైసీపీ ఇటు టీడీపీ వాడుకుంటున్నాయి. ఆ రాజకీయ అవసరాల కోసం వాళ్ళిద్దరికి కూడా తేలాలని, శిక్ష పడాలని లేదు. శిక్ష పడాలంటే ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి, దాన్ని స్పీడప్ చేసి ఉండొచ్చు. అంతకుముందు అసలు యాక్చువల్గా జరిగిందే తెలుగుదేశం ప్రభుత్వంలో. పోనీ జగన్కి ఏమన్నా శిక్ష పడాలంటే 5 ఏళ్ళు జగన్ ప్రభుత్వం ఉంది. కాబట్టి క్లియర్గా ఏంటంటే ఇద్దరికి కూడా రాజకీయంగా దీన్ని కేసును వాడుకోవాలని తప్ప వివేకానంద రెడ్డి హంతకులకి శిక్ష పడాలని, వివేకానంద రెడ్డి ఫ్యామిలీకి న్యాయం జరగాలని లేదు. సో సునీత రోల్ గురించి ఇప్పుడు మనం మాట్లాడి వేస్ట్, ఆల్రెడీ చాలాసార్లు చెప్పాము. సో ఈ నేపథ్యంలో ఈడీ వల్ల ఇప్పుడు ఈ రైడ్స్ వల్ల అవినాష్ రెడ్డి చాప్టర్ క్లోజ్ అయిందని తెలుగుదేశం పత్రికలు రాస్తున్నాయి. ఇది అంటే ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది అవినాష్ రెడ్డి అని. ఈడీ అరెస్ట్ చేయాలంటే ముందు అసలు ఆ డబ్బులు ఉన్నట్టు తెలియాలి, ఆ డబ్బులు ఫ్లో వెళ్ళినట్టు తెలియాలి, దానికి సంబంధించిన డాక్యుమెంటల్ ఎవిడెన్స్ దొరకాలి. అంటే ఇది ఉత్తుత్తి ఇదా అంటే తెలుగుదేశాన్ని ప్యాసిఫై చేయడానికి మోడీ అప్పుడప్పుడు జగన్కి యాంటీగా ఉన్నట్టుగా ఒక సిగ్నల్ పంపడానికి చేస్తున్నారా? నిజంగా జగన్కి యాంటీగా ఉంటే జగన్ మీద పెట్టిన అక్రమాస్తుల కేసులో కానీ సీరియస్గా తీసుకుంటే జగన్కి బెయిల్ రద్దు చేసి జైలుకు పంపించవచ్చు. అప్పుడు చంద్రబాబు కూడా ఇబ్బంది ఉండదు. చంద్రబాబు అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తేమో చంద్రబాబుకి యాంటీగా జనంలో ఒక అంటే టీడీపీకి కూటమికి యాంటీగా జనంలోకి సిగ్నల్స్ వెళ్ళే అవకాశం ఉంది, జగన్కి సింపతి వచ్చే అవకాశం ఉందని అనుకోవచ్చు. కానీ ఆల్రెడీ ఉన్న అక్రమాస్తుల కేసులో శిక్ష పడినా లేకపోతే బెయిల్ రద్దయినా సింపతి కూడా రాదు. రెండోది ఈ ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పుకోవచ్చు హాయిగా. మరేదెందుకు మోడీ చేయట్లేదు అనేది ఇప్పుడు అందరికీ అనుమానం. అలాగే ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా 2 ఏళ్ళు దాటింది ఈ ప్రభుత్వం వచ్చి, కేంద్రంలో వీళ్ళ ప్రభుత్వమే ఉంది, దాని ఏమంటారు డబుల్ ఇంజన్ సర్కారే ఉంది. అలా ఉన్నప్పుడు మరి వాళ్ళు ఎందుకు ఇప్పటి వరకు దీని మీద చర్య తీసుకోలేదు? కనీసం అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేసి అతను ఎందుకు జైలుకి పంపించలేదు అనే ఒక సందేహాలు అయితే అందరికీ ఉన్నాయి. సో దాన్ని అందరికీ అంటే మేము కూడా ఏదో చేస్తున్నామని ఒక డ్రామా ఆడడానికి మాత్రమే ఈడీ చేసిందా? ఎందుకంటే ఈడీ రైడ్స్ అన్నిట్లో కూడా అరెస్టులు ఏం చేయరు, చాలాసార్లు కేసులు నడుస్తుంటాయి. ఈడీ చాలామంది రాజకీయ నాయకుల మీద ఈడీ కేసులు ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ మంది రాజకీయ నాయకులు బ్యాంక్ లోన్లు తీసుకోవడం, ఆర్థిక మోసాలకు పాల్పడడం అనేది జరుగుతుంది ఈ దేశంలో. వాళ్ళ మీద ఏమి ఒక లాజికల్ ఎండ్కి వెళ్ళి తీసుకునేది ఏమీ లేదు. అందువల్ల ఏంటంటే ఇది కేవలం అవినాష్ రెడ్డి మీద మేము సీరియస్గా ఉన్నామని చెప్పడానికి మాత్రమే పనికొస్తుందా? నిజంగానే అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకునే అవకాశం ఉందా? ఈ మనీ మారడం ఇవన్నీ బ్యాంకు అకౌంట్లు లావాదేవీలు ఇవన్నీ ఈడీ పసిగట్టి చేసి ఇదంతా అవినాష్ రెడ్డి ఇచ్చాడని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు దస్తగిరి దగ్గర కొంత డబ్బులు దొరికింది, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ బ్యాంకులో నుంచి ఎట్లా వచ్చింది అనేది ఇప్పటివరకేమి సిబిఐ దాని మీద ఎంత చేసిందో అనేది అందరికి అనుమానం. సో ఇప్పుడు ఈడీ ఏం చేయబోతుంది అనేది ఇంపార్టెంట్. నిజంగానే ఈడీ సీరియస్గా తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఊరికే ఒత్తిడి మరో కేసుగా మిగిలిపోతుందా అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.